అణుబాంబును కనిపెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ ఒపెన్హైమర్ భగవద్గీత ఎందుకు చదివాడో తెలుసా? 1945లో జరిగిన ట్రినిటీ టెస్ట్ సమయంలో అణుపేలుడు చూసినప్పుడు ఆయనకు భగవద్గీతలోని శ్లోకం గుర్తొచ్చింది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః అంటే నేను లోకాల్ని నాశనం చేసే శక్తిలా మారాను అనే అర్థం. ఇంతటి శక్తిని చూసినప్పుడు ఒక శాస్త్రవేత్త కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకసారి మహాభారతంలోని సౌప్తిక పర్వంలో ప్రయోగించిన బ్రహ్మశిరాస్త్రం వర్ణనలు వినండి. ఆకాశంలో వేల సూర్యుల ప్రకాశం, భూమి వణికిపోవడం, ప్రకృతి నాశనమవడం. ఈ వర్ణనలు వింటే మనకు నేటి అణుపేలుళ్లతో పోలికలు గుర్తుకు రావడం సహజమే. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఇతిహాసాలు ఈ వర్ణనలను దైవశక్తి మరియు ఆధ్యాత్మిక వైభవం చూపించడానికి ఉపయోగించాయి. ఇవి నేటి శాస్త్ర సాంకేతికతను నేరుగా వివరిస్తున్నాయా అనే విషయం మాత్రం స్పష్టంగా లేదు. అయితే ప్రశ్న మాత్రం మిగిలింది. ఇవి కేవలం ఉపమానాలా, లేక మనమింకా పూర్తిగా అర్థం చేసుకోని జ్ఞానమా? మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో చెప్పండి.